అండి. ప్లెయిన్ బ్లౌజ్ అంటే క్రాస్ కటింగ్ కాదు, మామూలుగా ప్లెయిన్ కటింగ్ అనమాట. ఇది సాదా కటింగు. ఈ కటింగ్ ఎలా చూపిస్తాను అనమాట. చెయ్యి పొడవు 8.5 ఉంది. 8.5 అంటే 10 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. కొంచెం చూసి చిన్న లైక్ ఇస్తూ ఉండండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. హ్యాండ్ కటింగ్ అనమాట. ఇది ఈజీ, పెద్ద కష్టం ఏమీ కాదు. ఏదైనా పని చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది. అది చేయటం మొదలు పెట్టాక చాలా ఈజీ. ఇది సోలరు అన్నట్టు అనమాట. చిన్న కట్ పెట్టుకుంటే ఇది సోలర్, ఇది సెంటర్కి రావాలని అర్థం. అతను అంతా విడదీసి మన వైపు అటువైపు రివర్స్లో ఓపెన్ ఉండేటట్టు ఇలా కట్ చేసుకోవాలి. ఆ మొత్తం బ్లౌజు చుట్టు కొలత అయితే 38 ఇంచీలండి. 38 ఇంచీలకి సగం 19 ఇంచీలు, దానిలో సగం 9.5 ఇంచీలు, దానికి 9.5కి 1 ఇంచి ఇటు ఖర్చుకు అన్నట్టు 9.5 ఇంచి 10.5కి ఇలాగా ఫోల్డ్ వేసేసుకోవాలి. ఫోల్డ్ వేసుకొని ఇలా గీసుకున్నట్టయితే ఇది వెడల్పు అన్నట్టు. ఇప్పుడు పొడవ కొలతలు తీసేసుకోవాలి. ఇదిగోండి, నాకు 3 బ్లౌజులు అర్జెంటు, అందుకని 3 కూడా ఒకేసారి వేసేసి కట్ చేసేస్తాను. ఇది పొడవ లూజ్ అయితే ఓకే అయింది. పొడవు 13.5 ఇంచీలండి. దానికి 2.5 కలుపుకొని 15.5 అంటే కిందగా ఫోల్డ్కి 2 ఇంచీలు అన్నట్టు, ఇక్కడ కుట్టుకి 1/2 ఇంచు అన్నట్టు అది ఆమె రౌండ్, బ్యాక్ రౌండ్ అనమాట. 7.5 8 ఇంచీలు, 1/2 ఇంచు కలుపుకొని 8 ఇంచీలు అలా పెట్టుకోవాలి. ఇక్కడ సేమ్ ఇలా సమానంగా తీసుకొని ఇలా పెట్టుకొని చంక డౌను మిడిల్ కాబట్టి పావు తక్కువ 6 ఇంచులు నేనైతే ఇలా పెట్టేసుకుంటున్నానండి. షోలర్ అయితే పావు తక్కువ 3 ఇంచులు సరిపోద్ది. ఆమెకి కొంచెం పెద్ద ఆవిడ. 6 ఇంచులు ఓవరాల్గా. ఇదిగోండి, జస్ట్ ఇలా కర్వ తీసేసుకుంటే ఇక్కడ ఇలా తీసుకున్నట్టయితే చంక ఓకే. బ్యాక్ రౌండ్ చూడండి, ఇలా నేను తీసేసుకుంటున్నాను కదా, ఈ విధంగా తీసేసుకుంటే బ్యాక్ కూడా ఓకే. ఫోల్డ్కి అని చెప్పాం కదా మీకు, ఇక్కడ మనకి గుర్తుగా 2 ఇంచీలకి ఇలాగా ఒక చెక్ పెట్టేసుకోవాలి. ఇది 3 కలిపి ఇలా ఏది కదలకుండా ఇలా చూడు, ఇలా ప్లెయిన్ కటింగేనండి. కానీ నేను బ్యాక్ కట్ చేస్తాను, తర్వాత ఇదే విధంగా ఫ్రంట్ కూడా కట్ చేసేస్తాను. ఒకేసారి వచ్చేస్తుంది ఫ్రంట్. ఇదిగోండి, బ్యాక్ ఇక్కడ వరకు ఆపేసాను. ఇప్పుడు ఫ్రంట్ వేసేసుకుంటాను. అంటే మొత్తంగానే ఒకేసారి వేసుకొని కట్ చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ అప్పుడు ఎలా పెట్టామో, బ్యాక్ ఎలా అప్పుడు పెట్టామో ఫ్రంట్ కూడా అదే విధంగా పెట్టుకోవాలి. ఆవిడ బ్యాక్ ఫ్రంట్ రౌండ్ అయితే 6 ఇంచీలు ఉంది, 6.5 నేను పెట్టేసుకుంటున్నాను. ఇది ఇలా జస్ట్ ఇక్కడ ఇలా కలుపుకోవాలి. ఫ్రంట్ చంక డౌన్ ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం లోన నుండి తీసేసుకుంటే ఇక్కడ ఇలా అయితే రావాలి, లేదు అంటే కొంచెం ఇటు నుంచి తీసినట్లయితే చంక మళ్ళీ కటింగ్ చేసే అవసరం అయితే ఉండదు అన్నట్టు. ఇంకా ఏమైనా డౌట్ ఉంది అని అనుకుంటే ఇలా నెక్ వేసేసుకుంటే పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చిందన్నమాట. ఓవరాల్గా బాడీ పొడవు అయితే 13.5 అంటే 1 ఇంచి. అంటే ఇక్కడ మనం సేప్ ఇస్తాం కదా, సేప్ అతుకుతాం కనుక దానికి 1 ఇంచి తక్కువ చేసి 12.5కి ఇక్కడ ఒక చెక్ ఇలా పెట్టుకోవాలి. ఇది ఇగోండి ఇలాగా ఇక్కడ నుంచి ఇది పెడితే 4 ఇంచీలో ఇక్కడ పాయింట్, సెంటర్ పాయింట్ వస్తుంది కదా, అక్కడ అలా గుర్తు పెట్టుకొని షేప్ వచ్చేటట్టు ఇలా కట్ చేసేసుకోవడమే. నెక్ కూడా ఇదే విధంగా ఇలా కట్ చేసేసుకొని మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ ఎలా కట్ చేసామో ఫ్రంట్ హ్యాండ్ కటింగ్ కూడా ఇలాగే చంక డౌన్ కటింగ్ ఇలా కట్ చేసేసుకుంటే ఓవరాల్గా ఇవ్వండి. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ మొత్తంగా ఒకేసారి వచ్చేసింది చూడండి. ఇవ్వండి చూడండి, ఈ ఆకారంలో వచ్చిందా. ఇది జస్ట్ ఇలా ఫోల్డ్ వేసేసుకుంటే షేప్ లోన షేప్ కూడా వచ్చేస్తుంది అన్నమాట.
ఇలా కట్ చేసేసుకుంటే షేప్ కూడా రెడీ అయిపోయినట్టే. మొత్తంగానే ఇలా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తంగానే ఒకేసారి వచ్చినట్టు అన్నమాట. షేపు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తంగానే వచ్చినట్టు. ఇవన్నీ వేస్ట్ అంటే ఉన్న క్లాతులకి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.